చేరి వచ్చిన నా సోదర సోదరీమణులకి, బాలాజీ నగర్ మరియు అంబేద్కర్ నగర్, యాప్రాల్, ఇంకా హైదరాబాదు పరిసర ప్రాంతాల నుండి, ఆయా ప్రాంతాల నుండి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ, ఆయా సంఘస్థులకి, సంఘ పెద్దలకి, సంఘ కాపరులైనటువంటి వారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, సహచరులైనటువంటి వారికి, చిన్నలకి పెద్దలకి, చేరి వచ్చిన ప్రతి వారికి పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి వందనములు, శుభములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఒక అద్భుతమైనటువంటి ఈ సాయంకాల రాత్రి సమయంలో మనం ఉండటం అనేది నిజముగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి తన అపారమైనటువంటి కృప, దయ, ప్రేమ. ఈ చక్కని అవకాశాన్ని అందిపుచ్చుకున్నటువంటి వారందరము కూడా ధన్యులము అని భావించాలి. నిన్నటి దినము నుండి మీరు అనేక మాటలు వింటున్నారు. ఆ మాటలలో ఏ ఒక్కటి కూడా అసత్యము కాదు. ప్రతిదినం ప్రతి మనిషిలో తప్పనిసరిగా జరిగిన, జరుగుతున్న, జరగబోతున్న సత్య సంబంధమైనటువంటి విషయం అనేటువంటిది కళ్ళతో చూస్తూ, చెవులతో వింటూ, మెదడుతో ఆలోచిస్తూ ఎదుగుతున్నటువంటి మన అనుభవాలు. ఇక నిన్నటి దినమున మనం చెప్పుకున్నట్టుగా ఈ లోకములో ఏది మనకు శాశ్వతము కాదు. ముందుగా మన వారు అనుకుంటున్నటువంటి ఎవరు కూడా మనకు సొంత వారు అనేటువంటి గ్యారంటీ లేదు. అలాగే నాది నాది అని సంపాదించుకున్న ఏది కూడా మన సొంతం కాదు. మా అమ్మ, మా నాన్న, నా అన్నయ్య, నా అక్క, నా చెల్లి, నా తమ్ముడు, నా భార్య, నా పిల్లలు, నా వారు అని అనుకున్నటువంటి వారిని అందరినీ కూడా మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అలాగే బంగారం అంటావా, వెండి అంటావా, వజ్రాలంటావా, వైడూర్యాలంటావా, కోట్లు విలువ చేసేటువంటి స్థలాలంటావా, బంగ్లాలంటావా, అధికారాలంటావా, హోదాలంటావా, వీటిని కూడా మనం విడిచిపెట్టి వెళ్ళిపోవలసినటువంటి వారమే. అంటే ఎవరు సొంత వారు, ఏది మన సొంత ఊరు అనంటే ఎవరు మనకు సొంత వారు కాదు, ఏది మన సొంత ఊరు కాదు. ఎక్కడి నుండో ఇక్కడికి వచ్చాం, అది మాత్రం వాస్తవం. ఇక్కడి నుండి మరలా ఎక్కడికో వెళ్ళవలసి ఉన్నది. ఎక్కడి నుండి వచ్చామో తెలుసుకుంటే, అది మనసులో ఉంచుకుంటే, తిరిగి మరలా అక్కడికి వెళ్ళటానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. ఈ బాహ్య నేత్రములకు కనబడుతున్నది ఏది కూడా మనకు శాశ్వతం కాదు ప్రియులరా. దృశ్యమైనవి అనిత్యములు. కానీ ఈరోజు మనకు ఏది కనబడటం లేదనుకుంటున్నామో, ఏది మనుషుడు చూడలేదు అని అనుకుంటున్నామో, అది మాత్రం శాశ్వతంగా ఉండబోతుంది అనేటువంటి సంగతిని ఇందు మూలముగా మీరు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను. అనగా చాలామంది మాట్లాడేటువంటి మాట, దేవుని నువ్వు చూశావా, ఆ పరలోకం లేదా ఆ స్వర్గం నీవు చూశావా,
ఆ నరకం నువ్వు చూసావా? ఆ పాతాళం నువ్వు చూసావా? ఆ అగ్నిగుండం నువ్వు చూసావా? ఏదో భలే చూసొచ్చినట్టుగా మాట్లాడుతున్నావు అని ఎగసక్కాలు చేస్తూ అపహాస్యంతో మాట్లాడేటువంటి వారు లేకపోలేదు. ఈరోజు అమెరికా అనేటువంటి ఒక దేశము ఈ ప్రపంచంలో ఉన్నది అని అందరూ చెప్పుకుంటారు. చెప్పుకోవటమే కాదు, నమ్ముతారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ సార్, మీరు అమెరికా దేశం వెళ్ళారా? చూశారా? రాజశేఖర్ కదండి మీరు? వేదిక మీద రాజశేఖర్ గారు ఉన్నారు. తాను అమెరికా దేశం వెళ్ళలేదు, అమెరికా దేశమును చూడను లేదు. మరి అమెరికా దేశం అనేది ఒకటి ఉందని నమ్ముతున్నారా సార్? మీరు వెళ్ళకుండా చూడకుండా ఉన్నది అని ఎలా నమ్మగలుగుతున్నారు సార్? మీ ఆన్సర్ చాలా విలువైనది. అంటే బుక్స్లల్లా మనకి టెలివిజన్ వల్ల అనగా ఆడియో వీడియో రాయబడినటువంటి పుస్తకాలు, వార్తాపత్రికలు, మీడియా తదితరులైనటువంటి వారు చెప్పిన సమాచారాన్ని బట్టి ఉన్నది అని నమ్ముతున్నాడే గాని తాను స్వయంగా తన కళ్ళతో చూడలేదు. నేనంటున్నాను, అమెరికా అనేది ఒకటి ఉంది అని నువ్వంటే నా కళ్ళకు నువ్వు చూపెడితేనే నేను నమ్ముతాను అని నేనంటాను. అమెరికాను తీసుకొచ్చి నా కళ్ళకు చూపెట్టు. అమెరికాను తీసుకొచ్చి చూపెట్టడానికి అదేమన్నా బేకరీలో దొరికే కేకా? కాదు కదండి, కాదు. అలాగని అమెరికా లేదా? ప్రియులరా, ప్రతిదీ నీ కళ్ళకు కనబడితేనే ఉన్నది అని నమ్ముతాము అనంటే, ఈరోజు అమెరికాను అందరూ చూడలేదు, బ్రిటన్ని అందరూ చూడలేదు. మనకు కనబడకపోయినంత మాత్రమున, మనము ఎరగనంత మాత్రమున అది లేదు అని అనుకోవటము పొరపాటు. అమెరికాను కళ్ళతో చూసి దాన్ని ప్రత్యక్షంగా ఎరిగి వచ్చి మనకు చెప్పినటువంటి వారు చాలామంది ఉన్నారు. మరి అమెరికా ఉన్నది, ఇప్పుడు నేను అన్నాను, నేను చూస్తేనే కానీ నమ్మను అని నేనంటే, ఒరే నీవు నా వెంట వస్తే నీకు అమెరికా చూపెడతాను అని అంటాడు. మరి పద, నన్ను తీసుకెళ్ళి నాకు చూపెట్టు అనంటే, నేను అనగానే తీసుకెళ్ళటానికి అంత ఈజీ కార్యక్రమం కాదది. ఏం చేయాలి? నాకంటూ ఒక పాస్పోర్ట్ ఉండాలి, నాకంటూ వారిచ్చే వీసా ఉండాలి. అంటే పాస్పోర్టు, వీసా, టికెట్ ఇవన్నీ ఉంటే నేను అమెరికా చూడటం సాధ్యం. నువ్వు స్వర్గాన్ని చూస్తానంటే లేదా నరకాన్ని చూస్తాను అనంటే నీకు కూడా చూపిస్తాం. కానీ వాటిని చూడాలి అనంటే నీకంటూ ఒక అర్హత ఉండాలి. అమెరికా వెళ్ళాలి అనంటే వీసా ఉండాలి. మరి పరలోకం వెళ్ళాలంటే, ఒక ఆఫ్టర్ ఆల్ అమెరికా వెళ్ళాలంటేనే వీసా కావాలి ఈరోజు. మరి పరలోకం వెళ్ళాలంటే ఏమీ అవసరం లేదా? నువ్వు పరలోకం వెళ్ళాలి అని అనుకుంటే మొదటగా బాప్తిసం తీసుకో. ఆ తర్వాత ఆ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయి. అప్పుడు నీకు పరలోకం చూపెట్టకపోతే అడుగు. ఇక నరకం చూడాలనుకుంటావా? ఇప్పటికున్న అర్హతలు నీకు చాలు.
ఇక నువ్వేం చేయవలసిన అవసరం లేదు. సరాసరిగా మరణం పేరట కనుమూసిన మరుక్షణంలో నువ్వు పాతాళంలో ఉండకపోతే నన్ను అడుగు. అప్పుడు నువ్వు ఆర్తనాలు చేయకపోతే చూడు. పిల్లరా, కనబడుతున్నదంతా నిజము కాదు, కనబడనంత మాత్రమున లేదనేది కాదు. నిజంగా చెప్పాలంటే ఈరోజు కనబడుతున్నదంతా కూడా ఒక మాయ. నేడుండి రేపు మాయమైపోయేటువంటి తనువు ఇది. నేడుండి రేపు మాయమైపోయేటువంటి జీవితం ఇది. నేడుండి రేపు మాయమైపోయేటువంటి ప్రకృతి ఇది. ఇది మాయా జీవితం. ఈ మాయా జీవితమును దాటుకొని వాస్తవమైనటువంటి జీవితములోనికి మనమందరము వెళ్ళవలసి ఉన్నది. మనమందరము వెళ్ళవలసి ఉన్నది. ఇకపోతే కనిపించని ఈ ప్రయాణములో మనతో కడవరకు కలిసి వచ్చేది ఎవరు అనంటే, చాలామంది ఒక మిస్టరీగా, ఒక డైలమాగా ఉన్నారు. కనిపించని ప్రయాణం ఏంటి అసలు? నాన్సెన్స్. ప్రయాణము అంటే ఇది ఒక కారులో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళటం ప్రయాణం, బస్సులో వెళ్ళటం ప్రయాణం, ట్రైన్లో వెళ్ళటం ప్రయాణం, షిప్లో వెళ్ళటం ప్రయాణం, ఫ్లైట్లో వెళ్ళటం ప్రయాణం. ఇవన్నీ కనిపించేటివే కదా, ఇవన్నీ కనిపించేటివే. చివరికి రాకెట్లో వెళ్ళటం కూడా అంతరిక్షంలోనికి ప్రయాణమే, అదేనూ కనిపిస్తుంది. మరి కనిపించని ప్రయాణం అంటూ ఏది ఉంటుంది? అసలు కనిపించని ప్రయాణాన్ని ప్రయాణము అనొచ్చా? ప్రయాణము అనొచ్చా? అసలు మనం ప్రయాణం ఎక్కడ చేస్తున్నామని, ప్రయాణం ఎక్కడ చేస్తున్నామని? ఇదిగో ఉదయం లేస్తున్నాము, కాలకృత్యాలు తీర్చుకుంటున్నాము, ఆఫీసుకు రెడీ అయిపోతున్నాము, ఉద్యోగాలకు వెళుతున్నాము, మళ్ళీ సాయంకాలం వస్తున్నాము, కాలక్షేపం చేస్తున్నాము, తింటున్నాము, టీవీలు చూస్తున్నాము, ఆడుతున్నాము, పాడుతున్నాము, పడుకుంటున్నాము, మళ్ళీ తెల్లారి లేస్తున్నాం. ఇక్కడ ప్రయాణాలు ఎక్కడ జరుగుతున్నాయి? ప్రయాణాలు ఎక్కడ జరుగుతున్నాయి? చాలామంది అనాలోచనతో తొందరపాటుగా కొన్ని అభిప్రాయాలు వ్యక్తపరుస్తూ ఉంటారు. ప్రయాణము అనంటే టికెట్ కొనుక్కొని సీట్లో కూర్చొని ట్రైనో బస్సులో అది కదులుతుండగా దానితో పాటు మనం కదిలి వెళ్ళితేనే ప్రయాణము అని అనుకుంటే, నేనంటాను ఇక్కడి నుండి ఢిల్లీ వెళ్ళాలి అనంటే మన తెలంగాణ ఎక్స్ప్రెస్ ఉంది, లేదా ఏపీ నుండి ఏపీ ఎక్స్ప్రెస్ ఉంది. ఎన్ని రోజులు పడుతుంది? ఎన్ని రోజులు పడుతుంది? 2 రోజులు పడుతుంది. ఈ 2 రోజులు నువ్వు ఎక్కి ఏ సీట్లోనైతే కూర్చున్నావో అదే సీట్లో కదలకుండా, లేవకుండా అలాగే కూర్చొని వెళ్ళిపోతావా? మధ్యలో 1 అని లేస్తావు, 2 అని లేస్తావు, ఆ తర్వాత నీళ్ళ బాటిలని వెళ్ళి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటా. లేదంటే ఆ నీళ్లు అమ్మడానికి వచ్చేవారు ఉంటారు, ఆహారం కొనుక్కుంటావు, భోజనం చేస్తావు, వార్తాపత్రికలు కొనుక్కుంటావు, చదువుకుంటావు, కాళ్ళు లాగుతున్నాయి, వాపొస్తుంది, నీరు వస్తుందని కాలక్షేపం అంటూ ఈ భోగి నుండి ఆ భోగికి నడుస్తావు, ఫోన్లు చేస్తావు, చాటింగ్లు చేస్తావు. ఇన్ని చేస్తున్నా నీ ప్రయాణం సాగుతున్నదే. ఇన్ని చేస్తున్నావు, తింటున్నావు, తాగుతున్నావు, మాట్లాడుతున్నావు, నడుస్తున్నావు, చదువుతున్నావు, ఇంకా ఎన్నెన్నో చేస్తున్నావు, అయినా నీ ప్రయాణము సాగుతూనే ఉన్నది. షిప్లో ప్రయాణం చేసేవారు నెలల తరబడి చేస్తారు, నెలల తరబడి. ఆ నెలల తరబడిలో చూడండి ఎన్నెన్ని కార్యక్రమాలు జరుగుతాయో,
ఎన్నెన్ని కార్యక్రమాలు, ఆటలు పాటలు విందులు వినోదాలు ఇంకెన్నెన్నో జరుగుతూ ఉంటాయి. ప్రియులారా, ఫ్లైట్లలోనే పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, మరణాలు జరుగుతున్నాయి. ప్రయాణాలలో జరగట్లేదా? అసలు ఈ ప్రయాణాలలో జరగనిది ఏంటో చెప్పండి. ప్రయాణాలలో జరగనిది ఏంటో చెప్పండి. భూమి మీద మన ఊరిలో మన ఇంటిలో ఏవేవైతే జరుగుతున్నాయో వీటిలో ప్రయాణాలలో జరగనిది ఏంటో చెప్పండి. పెళ్ళిళ్ళు జరగటం లేదా? విందులు జరగటం లేదా? వినోదాలు జరగటం లేదా? మరణాలు జరగటం లేదా? ఏం జరగటం లేదు చెప్పండి. తింటున్నావు, తాగుతున్నావు, అన్నీ చేస్తున్నావు, అయినా ప్రయాణం సాగుతున్నది. ఇవన్నీ చేస్తున్నా కూడా ప్రయాణం సాగుతున్నదని నువ్వు అర్థం చేసుకుంటే, మరి భూమి మీద ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏ ప్రయాణము జరగటము లేదు అని అనుకుంటే ఎలా ప్రియులరా? ఎలా చెప్పండి. నాకు 41 సంవత్సరం, 42 సంవత్సరాల క్రితము నేను ఇక్కడ లేనే. 42 సంవత్సరాలకు ముందు నేను ఇక్కడ లేనే. ఎక్కడున్నట్టు? ఎలా వచ్చినట్టు? ప్రతి వారికంటూ ఒక ప్రారంభ స్థలం ఉంటుంది, ఒక కేంద్ర స్థానం ఉంటుంది. ప్రతి వారికి ఒక ప్రారంభం ఉంటుంది ప్రియులారా, ప్రారంభం. మరి నాకు, నీకు, మనందరికీ ప్రారంభం ఎవరు? నేను పుట్టక మునుపు మా తండ్రిలో ఉన్నాను. ఐ యామ్ రైట్? 42 సంవత్సరాల క్రితం నేను మా తండ్రిలో ఉన్నాను. మా తండ్రికి ఒక 70 సంవత్సరాలు ఉన్నాయనుకుంటే 71 సంవత్సరం క్రితము తాను ఎక్కడున్నాడు? తాను వారి తండ్రిలో ఉన్నాడు. 71 సంవత్సరం క్రితము మా తండ్రి మా తాతయ్యలో ఉన్నప్పుడు నేను ఎక్కడ ఉండి ఉంటాను చెప్పండి? ఎక్కడ ఉండి ఉంటాను? నేను మా తండ్రితో పాటు మా తాతయ్యలో ఉన్నాను. శాస్త్రాన్ని అడగండి, చరిత్రను అడగండి. పిల్లరా, ఇలా మనం అందరము తరము వెనక తరము వెనక్కి ఆలోచించుకుంటూ పోతే మనందరము ఒకడిలో నుండి ప్రారంభమయ్యాం. ఆ సంగతి ఎరగక ఈరోజు ఉన్నవాడు, లేనివాడు, అధికారి, సామాన్యుడు, ఏమండి, ఆకులపోడు, ఈకులపోడు, కమ్మోడు, నాయుడు, బ్రాహ్మణుడు, మాదిగోడు, మాలోడు, సాకలోడు అని వర్గ విభజన చేసుకుంటూ, కులాలంటూ, మతాలంటూ, ప్రాంత భేదాలంటూ విభజించుకుంటూ, మానవత్వానికి తూట్లు పడుచుకుంటూ మనిషి కర్కశత్వంతో కసాయివాడుగా మారిపోతున్నటువంటి మనసులు నేడు. పిల్లరా, మనందరి ప్రారంభం ఒక్కటి. ఎక్కడి నుండి ప్రారంభమేమో తెలుసా? ఆ ఒక్కడి ఎవరో తెలుసా? ఏమండి, సాంఘిక శాస్త్రము, ఏమండి, సోషల్ ఫిలాసఫీ ఎరిగినటువంటి వారందరికీ తెలిసినటువంటి విషయం. ఈరోజు చరిత్ర పుటలలో లిఖించబడినటువంటి విషయం. ఒక్కడి నుండి వచ్చాం, ఆ ఒక్కడు ఆదాము. అవును ప్రియులారా, ఆదాము ఒక్కడి నుండి వచ్చాం. ఒకసారి అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనం ఏమాత్రం ఆలస్యం లేకుండా చదివితే కొంచెం ముందుకెళ్ళగలుగుతాం మనం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 26వ వచనము. నేను సందర్భం మాట్లాడుతున్నప్పుడే మీరు పేజీలు తీసి పెట్టుకోవాలి. యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనిషిని సృజించెను. ఆరిన నేల మీద అంతటా కాపురం ఉండటానికి వాడు నల్లోడు గాని, తెల్లోడు గాని, పొడుగోడు గాని, పొట్టోడు గాని, నడ్డి ముక్కోడు గాని, పొడుగు ముక్కోడు గాని, ఎవరైనాను సరే ఒకని నుండి రావాలి. ఒకని నుండి. మరి ఆ ఒకడు లూకా సువార్త 3వ అధ్యాయము 39వ వచనము, 38, 39వ వచనము. లూకా సువార్త 3వ అధ్యాయము
కైనాను ఎనోషుకును, ఎనోషు షేతుకును, షేతు ఆదాముకు. ఆదాము దేవునికి కుమారుడు. పిల్లరా, నేను పుట్టక మునుపు నా తండ్రిలో ఉన్నాను అనేటువంటి విషయం వాస్తవమైతే, నా తండ్రి పుట్టక మునుపు నా తాతలో ఉన్నాను అనేటువంటిది వాస్తవం. నా తాత పుట్టక మునుపు నా ముత్తాతలో ఉన్నాను. ఆ తాత కూడా పుట్టక మునుపు, ఆ తాత కూడా పుట్టక మునుపు. అలా అందరము వెనక్కి వెళితే ఒక్కడిలో నుండి వచ్చాం. ఆ ఒక్కడే ఆదాము. అంటే మనందరి మూల పురుషుడు ఒక్కడు. ఆయనలో నుండి వచ్చాం. మనది ఆయన రక్తం, మనది ఆయన మాంసం. మన బంధాలు రక్త మాంసపు బంధాలు. మనం అందరం బంధువులం. మీరు అవునన్నా కాదన్నా మనదేం సంబంధం తెలుసా? అంత బీరకాయ పీస్ సంబంధం. మాట్లాడుకుంటారు కదా, ఎవరో కాదు, ఇట్లా తిరిగి మళ్ళీ అక్కడికే వస్తూ ఉంటాయి. ఆదాములో నుండి వచ్చాం. అంటే ఒకానొక కాలమున మనం అందరం ఆదాములో ఉన్నాము. ఆదాములో ఉన్నాం. మరి ఆదాము పుట్టక మునుపు ఆదాము ఎవరికి కుమారుడు? ఆదాము ఎవరి కుమారుడు? ఆదాము దేవునికి కుమారుడు. అంటే ఆదాము దేవునికి కుమారుడు అంటే ఆదాము పుట్టక మునుపు ఆదాము ఎవరిలో ఉన్నాడన్నమాట? ఆదాము దేవునిలో ఉన్నాడు. మనమందరము ఒకనాడు ఆదాములో నుండి వచ్చామనేటువంటి విషయం వాస్తవమైతే, ఆదాము పుట్టక మునుపు ఆదాము దేవునిలో ఉంటే, ఆదాము దేవునిలో ఉంటే, ఆదాము దేవునిలో ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉండి ఉంటాము? ఎక్కడున్నాం చెప్పండి? దేవునిలో ఉన్నాం. ఈ సంగతి నీకు తెలిస్తే నీవు ధన్యుడవు. ఈ సంగతి నీకు తెలిస్తే నీవు అదృష్టవంతుడవు, భాగ్యవంతుడవు, గొప్పవాడవు, జ్ఞానివి, మేధావివి, సంపన్నుడవు. మన తండ్రి ఎవరో కాదు. మన తండ్రి ఎవరో కాదు. ఢిల్లీ లీడరు కాదు, ఏమంటే గల్లీ లీడరు కాదు, ఏదో సర్పంచో, కార్పొరేటరో, ఎమ్మెల్యేనో, ఎంపీనో, ముఖ్యమంత్రో, ప్రధానమంత్రో, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇలా గొప్పగా మాట్లాడుకుంటాం. ముల్లోకాలకు అధిపతి మన తండ్రి. ముల్లోకాలకు అధిపతి. ఆయన వారసులం. ఆయన వారసులం. శ్రీమంతుడగు దేవుని పిల్లలం మనం. ఆయన ఉన్నది పరలోకము. ఆయన ఉన్నది పరలోకము. ఆ పరలోకములో ఉన్న దేవుని పిల్లలమైనటువంటి మనము దైవ సంకల్పం మేరకి ఈ లోకములోనికి పంపించబడ్డాము. పంపించబడటం ఏంటండి? నేనే వచ్చాను కదా అంటారా? మీలో ఎవరైనా నేను పుట్టాలి అని అనుకొని పుట్టినటువంటి వారు ఉన్నారండి? దయచేసి అలా అనుకొని పుట్టినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీ కుడి హస్తాన్ని చూపించవలసింది మనవి చేస్తున్నాను. ఎందుకంటే మీ నుండి కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాలి నేను. మనం అనుకోలేదు. అమ్మా నాన్నలు అనుకుంటారు కదా, అనుకుంటాం కదా. అనుకుని ప్రయత్నం చేస్తున్న 5 సంవత్సరాలు గడిచినా, 10 సంవత్సరాలు గడిచినా పిల్లలను కనలేకపోతున్నటువంటి వారు ఎంతో మంది దంపతులు ఉన్నారు. అంటే పిల్లలు కావాలని అనుకున్నంత మాత్రమున పిల్లలను కనలేరు. రైతు విత్తనము విత్తటం మాత్రమే తాను చేసేటువంటి డ్యూటీ. కానీ ఆ విత్తనానికి మొక్క రావాలంటే విత్తనానికి పంపు పెట్టి ఇంకొట్టడు మొక్క రావడానికి. రైతు విత్తనం విత్తుతాడు, 3 రోజులకు 6 రోజులకు వెళ్ళి చూస్తాడు. మొలుస్తే సంతోషపడతాడు, మొలవకపోతే బాధపడతాడు. మరి రైతు విత్తినటువంటి విత్తనానికి మొక్కను ఇస్తున్నది ఎవరు? అది అర్థం అవుతే నాకు పిల్లలు కావాలి అనుకున్నటువంటి దంపతులకి బిడ్డలను ఇస్తున్నది ఎవరో మనకు అర్థమైపోతుంది. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ఎవరికి పిల్లలని?
తనకు పిల్లలు కావాలని నిన్నటి దినంలో చెప్పుకున్నట్టుగా మనం పుట్టక మునుపు ఈ లోకం పుట్టింది. ఈ లోకం పుట్టక మునుపు దేవునికి ఒక సంకల్పం పుట్టింది. ఆ సంకల్పం ఏంటంటే నాకు పిల్లలు కావాలి, ఆ పిల్లలు నా కోసముగా ఉండాలి, నేను వెలుగై ఉన్నట్టుగా, నేను పరిశుద్ధుడనై ఉన్నట్టుగా నా పిల్లలు కూడా వెలుగు కలిగి పరిశుద్ధులై ఈ లోక మాలిన్యం అంటించుకొనకుండా తండ్రికి తగినటువంటి తనయులుగా ఉండాలి అని అనుకొని అందమైన ఆహ్లాదకరమైనటువంటి చక్కని పచ్చని ప్రకృతిని కలగజేసి అందున ఆదాముకు జన్మనిచ్చాడు. అతనిలో నుండి అవ్వకు జన్మనిచ్చాడు. వారిరువురిలో నుండి ఒకరొకరికి జన్మనిచ్చి ఈ 21వ శతాబ్దములో మనందరికీ జన్మనిచ్చాడు. మనమందరము తండ్రిలో నుండి వచ్చిన వారమైతే, ఆ తండ్రి పరలోకములో ఉన్నాడు అనేటువంటిది వాస్తవమైతే, మనందరి ప్రయాణము ఎక్కడి నుండి ప్రారంభమైందన్నమాట? తండ్రిలో నుండి, అనగా తండ్రి ఉన్న పరలోకములో నుండి మన ప్రయాణం ప్రారంభమైంది. ఈ లోకములోనికి వచ్చాం. ఈ సంగతులు ఎంతమందికి తెలుసండి? ఎంతమందికి తెలుసు? ఏదో పుట్టాము, పుట్టాడు కనుక చదవాలి, చదువుకున్నాడు కనుక ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేస్తున్నాడు కనుక సంపాదించాలి, సంపాదిస్తున్నాడు కనుక పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్నాడు కనుక పిల్లలను కనాలి, పిల్లలను కన్నాడు కనుక వాళ్ళను పెంచాలి, వారిని పెంచాడు కనుక వారిని ఒక ఇంటి వారిని చెయ్యాలి, ఆ తర్వాత వాళ్ళకు పిల్లలు పుడితే ఆడించాలి, పాడించాలి, ఆ పిమ్మట చావొస్తే చచ్చి వెళ్ళిపోవాలి. ఇదే బ్రతుకు అని అనుకుంటున్నాడు. అలాగైతే ఒక కుక్క పుడుతున్నది, బ్రతుకుతున్నది, చచ్చి వెళ్ళిపోతున్నది. జంతువులు, పక్షులు, జీవరాశులు ఎన్నో పుడుతున్నాయి, బ్రతుకుతున్నాయి, మరణించి వెళ్ళిపోతున్నాయి. మరి మనము జన్మించి, బ్రతికి, జీవించి, మరణించి వెళ్ళిపోతే వాటికి మనకి తేడా ఏంటి ప్రియులరా? తేడా ఏంటి? మనం అనుకుంటున్నట్టుగా గుంపులో గోవిందగా ఏదో గాలికి వచ్చినటువంటి వారం కాదు. మన జన్మ వెనకాల ఒక సంకల్పం ఉంది. మన బ్రతుకు వెనకాల ఒక పరమార్థము ఉంది. దాన్ని ఎరిగి బ్రతికినటువంటి వాడు సార్థకత చేసుకోగలడు, తన జీవితాన్ని ధన్యమొందించుకోగలడు. స్కూలుకు వెళితే కారణం ఉన్నట్టుగా, ఉద్యోగానికి వెళితే కారణం ఉన్నట్టుగా, ఇల్లు కట్టుకుంటే కారణం ఉన్నట్టుగా, వాహనం కొనుక్కుంటే కారణం ఉన్నట్టుగా, మనం చేసే ప్రతి వెనకాల ఏదో ఒక కారణం ఉన్నట్టుగా మన జన్మ బ్రతుకు వెనకాల కూడా ఒక బృహత్తరమైనటువంటి కారణం ఉన్నది అనేటువంటి సంగతిని ఇందు మూలంగా మీరు గ్రహించాలి. మన జన్మ వెనకాల ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటో తెలుసుకొని దాన్ని పూర్తి చేసుకొని వెళ్ళిపోవలసినటువంటి వారమై ఉన్నాం. ఒక పని నిమిత్తం వచ్చినటువంటి మనము తిరిగి మరలా మన తండ్రి యొద్దకు వెళ్ళాలి, మన ఇంటికి వెళ్ళాలి, మన సొంత దేశం వెళ్ళాలి. నిన్నటి దినం చెప్పుకున్నాం, అబ్రహాము, ఇసాకు, యాకోబులు ఇక్కడ ఉన్నంతసేపు ఏమనుకున్నారట? మేము యాత్రికులమును పరదేశులమునై ఉన్నాము. అలాగూ చెప్పువారు వారు సొంత దేశమును వెతుకుతున్నారని తెలియజేస్తున్నారు కదా. వారు ఏ దేశము నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకమునందు ఉంచుకున్న ఎడల తిరిగి మరలా అక్కడికి వెళ్ళటానికి సాధ్యమగును. అలా వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్న వారి ఎడల దేవుడు ఎంత ఆనందంగా ఉన్నాడో అదే సందర్భంలో మరొకసారి చూడండి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 36వ వచనాన్ని మీరు చూడగలిగినట్లయితే, మరి శ్రేష్టమైన దేశం భారతదేశం. కులాలు, మతాలు, కుట్రలు, కుళ్ళులు నాకు నచ్చలేదండి. ది గ్రేట్ ఇండియా అంటారు, గొప్ప సాంప్రదాయం అని అంటారు, గొప్ప సంస్కృతి అని అంటారు. అది మాటలకే పరిమితం, చేతలలో లేదు. ఉన్నదంటారండి? ఉన్నదంటారా? నా దేశాన్ని గురించి నేను గొప్పగా మాట్లాడుకోవటానికి నాకెందుకు ఇష్టం ఉండదు? ఉంటుంది, కానీ అలా చెప్పుకోవటానికి కనపడటం లేదండి వాతావరణం.
ఈ కులాల కుళ్ళేంటి, కుల గజ్జి ఏంటి, మత పిచ్చేంటి, ఈర్ష్యలేంటి, కక్షలేంటి, రౌడీయిజం, గూండాయిజం, ఉగ్రవాదం, పెను వివాదాలు, ఈ అఘాయిత్యాలేంటి, ఈ అత్యాచారాలేంటి, ఈ మానభంగాలేంటి, ఈ మానవత్వం మంటగలవటం ఏంటి? అలాగని ప్రపంచంలో మరే దేశమైనా బాగుందానంటే లేదండి. అలా ఏదో అలా గడిచిపోతున్నదంతే, గడిచిపోతున్నది. కానీ ప్రేమకు చిరునామా దేవుడు కాదంటారా? ఆకలి అవుతుందని మనం అడగక మునిపే ఆహారాన్ని పెట్టాడు. దాహం అవుతుందని మనం అడగక మునిపే నీరును ఇచ్చాడు. నాది అనుకునేటువంటి ఒక అందమైన శరీరాన్ని ఇచ్చాడు. వెలుతురుకు వేడిమికి సూర్యుని ఇచ్చాడు. ఋతువులను కలగచేయటానికి చంద్రుని ఇచ్చాడు. కార్తలను కలగచేయటానికి నక్షత్రాలను ఇచ్చాడు. రంగులు, రుచులు, వాసనలు, ఉక్కపోస్తుంది అనుకున్నప్పుడు చల్లని రెమ్మగాలిని ఇచ్చాడు. ఇవన్నీ మనం అడిగితే ఇచ్చినవి కాదు. క్రూరత్వం, మానవత్వం, తర్వాత దేవత్వం. ఈ క్రూరత్వం, మానవత్వం మన జాబితాలో ఉంటాయి. కానీ దేవత్వం మాత్రం దేవుని జాబితాలో ఉంటుంది. క్రూరత్వం, వాడు ప్రమాదములో, అవసరాల్లో ఉన్నా ఆదుకోని తత్వం క్రూరత్వం. మానవత్వం సరేలే పాలబడి మానవత్వం. దానత్వం, అడుగక మునిపే ఇచ్చే తత్వం దైవత్వం. అడగక మునిపే ఇచ్చే తత్వం దైవత్వం. అది దేవుని తత్వం, దేవుని తత్వం. అలాంటి ప్రేమామృతమూర్తి మన కన్న తండ్రి దేవుడు, ఉన్నవాడు, నిత్య శక్తిమంతుడు, అధిక శక్తిమంతుడు, అధిక శక్తిమంతుడు. ఆయనున్న లోకం పరలోకం. పిల్లరా, అక్కడ కులాలు లేవు, మతాలు లేవు, ఈ కొట్లాటలు లేవు, ఈ రక్తపాతాలు లేవు, ఈ ఉన్మాదాలు లేవు, దోపిడీలు లేవు, దొంగతనాలు లేవు. నిర్మలమైన, పవిత్రమైన, ప్రశాంతమైన, నెమ్మది గల విశ్రాంతి చోటది దేవుడున్న పరలోకం. మనం ఉండబోయే లోకం, ఉండవలసిన లోకం. అది మన పౌరస్థితికి వెళ్ళినటువంటి దేశం. అక్కడ మన వాస్తవమైనటువంటి జీవితం, రియల్ లైఫ్. అక్కడి నుండి ఇక్కడికి వచ్చాము, తిరిగి మరలా అక్కడికి వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాము. ఇది వాస్తవం. ఇది ఎరగక తీరిక లేకుండా సంపాదనకి ఎగబడుతున్నాం. నీవు, నేను, వారు, వీరు అని తేడా ఏం లేదండి. ఎవరి తామత కొద్దీ వారు ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. తీరిక లేకుండా సంపాదనకి వెళ్ళిపోతున్నారు. మన వారనబడినటువంటి బంధువులు, మిత్రులు, స్నేహితులు, వీరినందరినీ సంపాదించుకుంటున్నాం. ఇక ఆసక్తి కొద్దీ మంచి చెడులు లేదా పాప పుణ్యాలు జరిగిస్తున్నాం. ఆసక్తి కొద్దీ అంటే అక్కడ కొంచెం స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. స్పెషల్ ఇంట్రెస్ట్, స్పెషల్ కేర్, రైట్? ఆస్తులు సంపాదిస్తున్నాం. బంధువులను, కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను సంపాదించుకుంటున్నాం. ఆ తర్వాత పాప పుణ్యాలు లేదా మంచి చెడులు క్రియలు సంపాదిస్తున్నాం. వీటిలో మనం మరణించి వెళ్ళిపోయేటప్పుడు ఏది మనతో రాగలదు, ఏది మనతో వస్తుంది, ఏది మనతో ఉంటుంది, ఏది మనకు సొంతం అవుతుంది? ఆలోచించుకుంటే పిల్లరా, ఉండిపోయేది మనకెప్పుడు లాభకరము కాదు. మనతో పాటు ఉండబోయేదే మనకు లాభకరమైనది. మీరు జాగ్రత్తగా గమనించాలి. లాభం, బెనిఫిట్, ప్రాఫిట్
అను పదప్రయోగాలు చేస్తావే, అసలు సిసలైనటువంటి అర్థం నిర్వచనం నువ్వు ఎరగాలి అనంటే ఎదుగో ఉండిపోయేది లాభకరమైనది కాదు, మనతో శాశ్వతంగా ఉండబోయేది మనకు లాభకరమైనటువంటిది. మరి ఈ మరణంతో మనతో పాటు వచ్చేది ఏది? పిల్లరా, ప్రతి మనిషి మరణించినప్పుడు ఏం జరుగుతుందో మీ అందరికీ తెలియందేం కాదండి, తెలియందేం కాదు. మొదటగా బంధువుల గురించి లేదా ఆస్తిపాస్తుల గురించి ఆలోచిద్దామండి. మొదటగా ఆస్తుల గురించి ఆలోచిద్దాం. కోట్ల రూపాయలు సంపాదిస్తారు. ఈరోజు బ్లాక్ మెయిల్ రూపంలో సంపాదించారండి. కానీ ఉన్నట్టుండి ఒక ప్రకటన రాగానే అదంతా ఏమైంది? మాయమైపోయింది. సరే, దాని సంగతి అలా ఉంచితే రూపాయలు సంపాదిస్తారు, బంగారం సంపాదిస్తారు, భూములను సంపాదిస్తారు, బిల్డింగ్లను సంపాదిస్తారు, ఇలా ఎన్నో ఆస్తుపాస్తులు సంపాదిస్తారు. మరణించినప్పుడు వాటిలో లేదా అవన్నీ మనతో ఎంత దూరం రాగలవు? మరణించిన తర్వాత ఏం జరుగుతుంది? మరణించిన తర్వాత ఏం జరుగుతుంది? జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మరణించిన మరుక్షణములోనే ఆత్మ ఉన్నటువంటి మనము వెళ్ళిపోతాం. దాన్ని మన వాడుక భాషలో జీవెళ్ళిపోయింది, ప్రాణం పోయింది, ఆత్మ వెళ్ళిపోయింది అని అంటారు. అవునా? ఏ దిక్కున వెళ్ళిపోయింది? ఇట్లా పోయిందా, ఇట్లా పోయిందా, ఇట్లా పోయిందా అని అంటే అది కనపడదు. కానీ ఆ తదుపరి శవయాత్ర అనేది ఒకటి చేస్తాం. ఆయన విడిచిపెట్టి వెళ్ళిన ఆ శరీరం, దాని శవం అంట, ఆ శవయాత్ర చేస్తాం. జాగ్రత్త గమనించండి. మరణించిన మరుక్షణమే మరణముతో ఆస్తిపాస్తులన్నీ విడిచిపెట్టి వెళ్ళాలి. పెట్టేటప్పుడు భూమి తీసుకుపోతాడా? తీసుకుపోతాడు. బంగారం, ఏమండి, నోట్ల కట్టలు, ఇవేవి తీసుకుపోడు. అంటే మరణంతో మొట్టమొదటగా మనం విడిచిపెట్టేది ఆస్తిపాస్తులు. ఆస్తిపాస్తులు ఇది ఎరగక మనం ఏం చేస్తూ ఉంటామంటే, అందరూ సంపాదిస్తున్నారు కాబట్టి మనము సంపాదించాలి. అంటే తినడానికి తిండి, తాగడానికి నీరు, కట్టుకోవడానికి బట్టలు, ఉండటానికి నిలువ నీడ ఉన్నాయి కదా, చాలులే. ఇక ఆ తదుపరి మనం ఎందుకోసం జన్మించామో, ఎందుకోసం బ్రతికామో అందుకోసం సమయం కేటాయించుదాం, లేదా మంచి కోసం, మానవత్వం కోసం సమయం కేటాయించుదాము అని అనుకోరు. లేదు లేదు, అందరూ సంపాదిస్తున్నట్టుగా మనము సంపాదించాలి. ఈ జీవిత ప్రయాణపు పరుగులో అందరితో పాటు మనం కూడా పరిగెత్తాలి అని అనుకుంటాం. ముఖ్యంగా పాలలతో పోల్చుకుంటామండి. వాళ్ళు 4 ఎకరాలు సంపాదించారంటే మనకు కూడా ఎంత కష్టమైనా సరే మనము 4 ఎకరాలు సంపాదించవలసిందే. వాడు ఇల్లు కట్టాడు అనంటే మనము ఇల్లు కట్టవలసిందే. యారాలు మెడలో నెక్లెస్ కనబడింది అనంటే 600 అయినా 106 అయినా మన మెడలో నెక్లెస్ ఉండవలసిందే, లేదా బ్రాస్లెట్ ఉండవలసిందే. అంటే ఒకరిని చూసి పోటీ పడతాం, సంపాదించుకోవటానికి ప్రయత్నం చేస్తాం. అలా సంపాదించుకున్నప్పుడు చూడండి, వారు సంపాదించుకున్నారని మనం సంపాదించుకుంటున్నామే కానీ మనకెంత అవసరమో అంతే సంపాదించుకుందాం, మిగిలింది మనకేం పనికొస్తుంది అనే ఆ ఇంగితము, ఆ విచక్షణ జ్ఞానాన్ని మనము ఉపయోగించటం లేదు. ఒక జీవిత కాలానికి ఎంత అవసరము, ఎంత సంపాదిస్తే మనకు ఉపయోగపడుతుంది, మిగిలింది సంపాదించి ఏం చేసుకుంటాము, ఇలాంటి ప్రశ్నలు వేసుకోము, ఇలాంటి ఆలోచనలు చేయము. వారికి ఉన్నదా నాకు ఉండాలి, వాడి కారు ఉన్నదా నాకు కారు ఉండాలి, ఇలా ఒకరిని చూసి పోల్చుకుంటూ సంపాదన ఆ వడిలో, ఆ మైకంలో వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు ఒక సూచన చేస్తున్నాడు ఈ రాత్రికాల సమయం నందు. మీరు ఆలోచించవలసినటువంటి అద్భుతమైనటువంటి మాట.
కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 16-17 వచనాలను చూడగలిగినట్లయితే, కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 16-17 వచనాలు. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు, ఒకడు ధన సంపన్నుడైనప్పుడు, నీ తోబుట్టువే కావచ్చు, లేదా నీ పాలోడే కావచ్చు, నీ ఊరోడే కావచ్చు, నీ స్నేహితుడే కావచ్చు, మరెవరైనా కావచ్చు, ఒకడు ధన సంపన్నుడైనప్పుడు, వాడు ధన సంపన్నుడైనప్పుడు ఆటోమేటిక్గా వాడి గురించి గొప్పగా మాట్లాడుకుంటారు. అబ్బా, వాడు చాలా తెలివైనోడు రా, వాడు చాలా కష్టపడ్డాడు రా, వాడు బాగా సంపాదించాడు రా అని వారి గురించి గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు, మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను చెప్తాను. నిన్నటి దినం తమ్ముడు మీకు చెప్పాడు సూచయగా. మా ఊరిలో మరి 10వ తరగతి చదివి టాప్ మోస్ట్లో స్కూల్ ఫస్ట్లో పాస్ అయ్యి ఆ తర్వాత పాలిటెక్నిక్ వెళ్ళిపోయిన తర్వాత ఊరంతా చెప్పుకున్నటువంటి మాట ఏంటంటే, మన ఊరిలో మొట్టమొదటిగా ఒక ఇంజనీరు రాబోతున్నాడు అని గొప్పగా చెప్పుకున్నారండి. కానీ వాళ్ళు అలా అనుకున్న 3 సంవత్సరాలకి చరిత్ర తిరగబడింది. బైబిల్ పట్టుకొని నడూరులో నుండి చర్చికి వెళుతుంటే పెద్దోళ్ళందరూ కలిసి, ఒరే రమేష్, ఎక్కడికి వెళ్తానావు రా అని అన్నారు. ఇట్లా చర్చికి వెళ్తున్నానండి. ఛీ, నీ ముఖం నాకు చూపెట్టకరిగా. ఇన్ని రోజులు మేము ఏమో అనుకున్నాం, ఏమో ఊహించుకున్నాం, మా ఊరు పేరు నిలబెడతావు అని అనుకున్నాం, కానీ ఇలా మాదుగులో కలిసావేంద్ర నువ్వు అని అన్నాడు. అంటే ఏమైపోయింది నా పరిస్థితి? అంతసేపు అందలం ఎక్కిచ్చారు, ఒక్కసారిగా కాళ్ళ కాడబడేసారు. ఇక నా ఇరుగు పొరుగు ఉంటారు నా స్నేహితులు, అప్పటి వరకు నన్ను చూపెట్టి, ఒరే వాడు చూడరా ఎలా చదువుకుంటున్నాడో, ఎలా పాస్ అవుతున్నాడో, వాళ్ళ అమ్మా నాన్నలకి ఎంత పేరు తీసుకొస్తున్నాడో చూడు, వాడు కష్టపడుతున్నాడు, ఉదయం లేస్తాడు, గేదెలకు గడ్డిని తీసుకొస్తాడు, సాయంత్రం వెళుతాడు, ఇంకెన్నెన్నో పనులు చేస్తాడు, అన్ని పనులు చేసుకుంటూ అంత చదువుతున్న వాడిని చూసి బుద్ధి తెచ్చుకోరా, వాని కాళ్ళు మొక్కుతే నీకు బుద్ధి వస్తుందిరా అని వాళ్ళని తిట్టినప్పుడు వాళ్ళు నా మీద ఎంతో కోపం పెంచుకునే వాళ్ళండి నా స్నేహితులు. వీడి చేయబట్టే కదా మమ్మల్ని తిడుతున్నది వీళ్ళు అని. కానీ చివరికి ఏమైపోయిందంటే, సరే ఎడ్డో గుడ్డో వాళ్ళు ఏదో ఒక ప్రొఫెషన్లో సెటిల్ అయిపోయారు. వాళ్ళు అంటే వ్యవసాయాల్లో సెటిల్ అయిపోయారు, వ్యాపారంలో సెటిల్ అయిపోయారు, ఉద్యోగంలో సెటిల్ అయిపోయారు. నా క్లాస్మేట్ కూడా అమెరికాకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఏమంటున్నారో తెలుసా? అంటే ఇప్పుడంటే ఒక 7-8 సంవత్సరాల క్రితం ఏమన్నారో తెలుసా? వీడు వేస్ట్రా, ఏదో తెలివి కల్లోడు అనుకున్నాం, కానీ తెలివి ఎందుకు పనికిరా అన్నటువంటిది. వాడ్ర తెలివి కల్లోడు అంటే చూడు, నెలకి 60,000 జీతం 60,000 చూడు. ఇట్లా తిరిగి అట్లా ఒక్కసారి పోయిండు వచ్చాడు, ఒక్కసారి అమెరికాకు పోయి వచ్చాడు. చూడు ఎంత భూమి కొన్నాడు, ఎన్ని ఎకరాల భూమి కొన్నాడు, ఎన్ని బంగ్లాలు కొన్నాడు, ఈరోజు కారులో తిరుగుతున్నాడు. నాకు తెలివిరా అని నా కళ్ళ ముందే ఇంకా కొంచెం స్వరం పెంచి అనటం ప్రారంభించారు. సాధారణంగా మామూలుగా ఒక మనిషిగా ఈ లోకంలో ఉన్న కామన్ మ్యాన్గా ఆలోచిస్తే గిల్టీనెస్ వస్తుందా లేదా? గిల్టీనెస్ మీన్స్ ఏమనిపిస్తుంది చెప్పండి? అనిపిస్తుంది కొంచెం నామోషిగా, అరే వీళ్ళు అందరు ఇలా చెప్పుకుంటున్నారు ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది. నాబోటి వాళ్ళు భూమి మీద ఎంతోమంది ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ దేవుడు అభయమిస్తూ, దేవుడు ఒక జ్ఞానయుక్తమైనటువంటి ఆలోచన చెబుతూ రాయించినటువంటి మాట అది చదవండి. ఇప్పుడు
ఒకడు ధన సంపన్నుడు అయినప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము. వాళ్ళేదో ఎదిగిపోతున్నారు, నేనేదో ఇక్కడనే ఉండిపోతున్నాను అని నువ్వు భయపడకుము. అతడు చనిపోయినప్పుడు అతడు ఏమీ కొనిపోడు. ఏదో మత పుస్తకం అట్లా రాసిపెట్టున్నది, కానీ అది నిజమా? ఏం కొనపోరా, ఏం కొంచపోరా? రామోజీరావు అంతా సంపాదించాడు, ఏం కొంచపోతాడు? సరే, ఆయన సంగతి పక్కనండి. అంబానీ అంతా సంపాదించాడు, ఏం కొంచబోయాడు? ఏం కొంచబోయాడు? పివి నరసింహరావు మరణించాడు, ఏం తీసుకెళ్ళాడు? నెహ్రూ మరణించాడు, ఇందిరాగాంధీ మరణించింది, వీళ్ళు ఏం తీసుకెళ్లారు? ఎన్టీ రామారావు మరణించాడు, ఏం తీసుకెళ్ళాడు? ఏం తీసుకెళ్ళాడు? వాని ఆస్తి వాని వెంట వెళ్ళదు. దేవుడు చెప్తున్న మాట, వాని ఆస్తి వాని వెంట వెళ్ళదు, వాని ఘనత వాని వెంట దిగదు. ఇంతటోడు అంతటోడు పరాక్రమవంతుడు, ఏంటి వీరుడు శూరుడు అని మీరు ఇక్కడ చెప్పుకుంటారేమో కానీ ఆ మాటలు నా దగ్గర పరిగణలోనికి రావు. అవి నా దగ్గర చెల్లుబాటు కావు, నా దగ్గర చెల్లుబాటు కావు. ఆస్తి కొనబోడు, వాని ఘనత వాని వెంట దిగదు. మరేం లాభం? మరేం లాభం? 3 పూటలు తినడానికి కడుపు నిండా ఆహారం దొరుకుతుంది, ఒళ్ళును కప్పుకోవడానికి వస్త్రాలున్నాయి, తలదాచుకోవటానికి నిలువ నీడ ఉంది, అంటే ఇల్లు ఉంది, రోగం వస్తే మందు బిళ్ళలు ఉన్నాయి. ఇంకేం కావాలి చెప్పండి? ఇంతవరకు ఉంటే పర్వాలేదండి, కానీ మనిషి ఇంతటితో ఆగడు. ఆశ ఆశ పర్వాలేదండి, ఆశ ఉన్నంత వరకు పర్వాలేదు, కానీ దురాశ, దురాశ అని దేనంటారు? అవసరాన్ని మించిన ఆశను దురాశ. లోకంలో దురాశ పరులే ఎక్కువ, వారు తీసుకుపోయేదేమీ లేదు. విలువైన సమయాన్ని వృధా చేసుకోవటం మినహా మరొకటి కాదు. వచ్చిన ఆ జీవిత లక్ష్యాన్ని మరిచిపోతున్నాడు. దేనికోసమైతే సమయాన్ని కేటాయించవలసి ఉందో, దేనికోసమైతే ఈ బుర్రను వాడవలసి ఉందో, దేనికోసమైతే ఈ జ్ఞానేంద్రియములను వాడవలసి ఉందో, దేనికోసమైతే ఈ పాదాలు నడవలసి ఉందో, దేనికోసమైతే ఈ చేతులు పని చేయవలసి ఉందో, అందుకోసము కాకుండా అనవసరమైనటువంటి దానికోసం విలువైన సమయాన్ని వృధా చేస్తున్నాడు. ప్రియులరా, వృధా చేస్తున్నాడు. వాని ఘనత వాని వెంట దిగదు. తిమోతికి రాసినటువంటి 1వ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. మనం ఈ లోకములోనికి ఏమీ, ఇందాక చదువుకున్నారు మీరు, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు. ఇది నిజం, మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. ఇది నిజమా కాదా? ఈ మత పిచ్చోళ్ళు వీళ్ళు ఇలాగే మాట్లాడతారండి, వాళ్ళకి ఏం తక్కువ తెలియదక్క దద్దమ్మలు వీళ్ళు. ఓకే, నువ్వు అనుకున్నట్టుగా మేము తెలివి తక్కువ దద్దమ్మలమైతే నీ తెలివితో చెప్పు, నువ్వేం తీసుకుపోతావు? నువ్వేం తీసుకుపోతావు? ఏమీ తీసుకుపోలేవు. చూడండి, మరణముతో మొట్టమొదటి ఎడబాటు మన ఆస్తులు మనల్ని విడిచిపెడుతున్నాయి. అయిపోయింది. తర్వాత బంధువులు, తల్లిదండ్రులు కావచ్చు, ఎప్పుడు చెప్పుకుంటున్నాం కదా, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, చివరికి నిన్ను లేకుండా నేను ఉండలేనండి అని చెప్పే భార్య, నువ్వు లేని జీవితం నా జీవితమే కాదు అన్న భర్త, నా పిల్లలే శ్వాసగా బ్రతుకుతున్నానని చెబుతున్నటువంటి తల్లిదండ్రులు, అసలు నా పిల్లలు లేనటువంటి బ్రతుకు నాకు శూన్యంగా కనబడుతుంది అని చెప్పేటువంటి తల్లిదండ్రులు, ఇదిగో ఈరోజు ఇప్పటి వరకు ఇంకా నేను బ్రతికున్నాను అనంటే ఇదిగో నా పిల్లల కోసమే అని చెప్తూ ఉంటాం. ఇలా ఎన్నెన్నో మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం. వీళ్ళలో ఎంతమంది మనతో, అంటే మరణించినప్పుడు మనతో రాగలరు? పిల్లరా,
మనందరికీ తెలిసింది శవయాత్ర. ఏం యాత్ర? అసలు యాత్రను మర్చిపోయాడు, శవయాత్రను ముందు పెట్టుకున్నాడు. అప్పుడు వాడతాడు పరదేశులము ప్రభువా అని. వాడికి ఏం వినబడుతుంది? వినబడ్డా లాభం ఏముంది? అతనికి ఏం లాభం ఉందా? పరదేశులము యాత్రికులము అనే సంగతి ఎవరికి తెలియాలి? బ్రతికున్న వారికి తెలియాలి, బ్రతికున్న వారికి తెలియాలి. కానీ అప్పుడు వాడడు. అప్పుడు వాడాలంటే ఇదేదో అపశకునం అనుకుంటా ఉంటాడు. అపశకునం కాదు, అసలు శకునం అదే, అవసరమైన మాట అదే. వాడు బ్రతికున్నప్పుడు వానికి వినబడితే వాడు ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. ఏదో ఒకనాడు ఆలోచించగలుగుతాడు. ఆలోచించగలిగినటువంటి వాడు ఒక మంచి నిర్ణయం తీసుకోగలుగుతాడు. మంచి నిర్ణయం తీసుకోగలిగినటువంటి వాడు మంచి అడుగులు వేయగలిగే అవకాశం ఉంటుంది. మంచి అడుగులు వేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. మీ పితరులు, మా పితరులు, మనందరి పితరులు. మా తాతయ్య చనిపోయాడండి. అందరం కలిసి ఎత్తుకొని పోయాం. ఎక్కడికి? ఏదో చెప్తారు కదా, బొందల గడ్డ, ఇంకా కాష్టాల గడ్డ, కాల్చే స్థలము లేదా పూడ్చే స్థలం, అక్కడ దాకా పోతాం. ఓ నా తాతో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావా అని కేకలేస్తా, పెడబొబ్బలు పెడతాం. ఎందుకు ఆ ఏడుపు? ఆయనతో పాటు నువ్వు కూడా పోవచ్చుగా, వెళ్ళొచ్చుగా. అమ్మో ఎంత మాట అన్నావు, అట్లాంటి మాట ఇంకొకసారి అనొద్దు. పిల్లలు ఎవరైనా అన్నారు అనుకోండి, పెద్దలు ఏం చేస్తారు? గద్దియ్యరు, గద్దిస్తారు. అంటే మనం వెళ్ళాం. అంటే మనం ఎక్కడి దాకా వెళ్ళటానికి మన మనసు ఒప్పింది? సమాధి దాకా వెళ్ళటానికి మన మనసు ఒప్పింది. ఆ తర్వాత మాత్రం ఒక్క అడుగు కూడా వెయ్యటానికి మన మనసు ఒప్పదు. నిజమా కాదా? నిజం. మన వారనుకున్న మన రక్త సంబంధీకులు, మన శరీర సంబంధీకులు, ఇంకా మనం ఎన్నెన్నో పదాలు, మన ఆత్మీయులు, మన బంధువులు, మనకు ఏమండి ఎంతో కావలసినటువంటి వారు మన దాకా ఎంత దూరం వచ్చారు? మనతో పాటు ఎంత దూరం వచ్చారు? సమాధి దాకా వచ్చారు. ఆ తర్వాత వెనక్కి వచ్చాం. మా నాన్న చనిపోయినప్పుడు నేను, మా అమ్మ, మా భార్య, మా పిల్లలు, సంఘస్థులు, ఊరళ్ళు అందరం పోయినామండి అక్కడ దాకా. యాకోబు గారు ఉన్నారా మీరు అప్పుడు? అందరం వెళ్ళాం, పూర్తి చేసాం, వచ్చేసి ఒక విధంగా ఏం చెప్పినట్టు, డాడీ టాటా, ఇక నీ ప్రయాణం నీది, ఇక మా వ్యాపకం మాది. పిల్లరా, అబ్రహాం గారు మరణించినప్పుడు అదే జరిగింది. ఇసాకు గారు మరణించినప్పుడు అదే జరిగింది. చరిత్రలో ఎందరెందరో మరణించినప్పుడు అదే జరుగుతున్నది. దేవుడు చెప్పిన బైబిల్లోని మచ్చుకు ఒక మాట చూసుకుందాం. యాకోబు గారు మరణించినప్పుడు ఏం జరిగిందో చెప్తున్నాడు. ఆదికాండము 50వ అధ్యాయము 14వ వచనము. ఆదికాండము 50వ అధ్యాయము 14వ వచనము. అతనికి 12 మంది పిల్లలండి, గంపెడు బలగం, 12 మంది కొడుకులు, ఒక కుమార్తె, వారి భార్యలు, పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఓ బండెడు బలగం. ఆయన మరణించినప్పుడు ఏం జరిగింది? యేసేపు తన తండ్రిని పాతి పెట్టిన తర్వాత యాకోబు గారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మరణించాడు. కానీ అప్పటికి ఈ లోకపరంగా చెప్పుకుంటే అప్పటికి వారి సొంత దేశం కానా దేశం, రైట్? ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మరణిస్తే ఈ కానా దేశంలో ఉన్నప్పుడు మస్తకి వృక్షం యొద్ద ఉన్నటువంటి ఆ గుహ యొద్ద సమాధి అనేటువంటి ఒక స్థలమును ఏర్పాటు చేసుకున్నారు. మక్పేలా గృహం. అక్కడ సమాధి చేయాలి అని చెప్పి ఆ యేసేపు తన సహోదరులందరూ కూడా ఆ యాకోబు శవాన్ని తీసుకొచ్చారు. తన తండ్రిని పాతి పెట్టిన తర్వాత అతడును అంటే యేసేపును అతని సహోదరులను అతని తండ్రిని పాతి పెట్టి ఆ సమాధి చేయటానికి వెళ్ళిన వారందరూ
తిరిగి ఐగుప్తునకు వచ్చిరి. ఎక్కడికి వచ్చారట? సమాధి దాకా వెళ్ళారు, తిరిగి మరలా ఐగుప్తుకి, అంటే వాళ్ళు ఉండే ఇంటికి వాళ్ళు వచ్చేసారు. అంతే కదండి, మన మానవ బంధాలన్నీ అంతవరకే కదా. సమాధి దాకా వెళుతాం, ఆ తర్వాత వెనకకి వచ్చేస్తాం. కానీ ఉన్నప్పుడు ఏం చెప్పుకుంటాం? అబ్బో నా బుజ్జే, నా బంగారమే, నా కొండే, ఎన్నెన్నో గొప్ప గొప్ప పదాలు, నా వజ్రమే, నా వైడూర్యమే, అబ్బ ముద్దుల మీద ముద్దులు, ముద్దుల మీద ముద్దులు. దీన్ని దేవుడు, అంటే మన ఆలోచనను అర్థం చేసుకున్నటువంటి ఆయన తన భాషలో చెబుతున్నాడు, ఇదిగో మీ జీవిత పాత్ర బంగారు. మన జీవిత పాత్రని బంగారు పాత్రతో పోల్చాడు. మన మధ్యలో ఉండేటువంటి సంబంధాలని వెండితో పోల్చాడు. పోల్చి ఇదిగో మరణంతో ఏం జరుగుతున్నదో చెబుతున్నాడు. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనము. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనము ఏమంటున్నాడు చూడండి. వెండి త్రాడు విడిపోవును. ఎప్పుడు? మరణించినప్పుడు. అంటే మన వారితో మనకున్న సంబంధాన్ని దేంతో పోలుస్తున్నాడు? వెండితో పోలుస్తున్నాడు. వెండంత విలువైన సంబంధం మనది. ఆ సంబంధం కాస్త మరణంతో తెగిపోతున్నది. తర్వాత బంగారు గిన్నె పగిలిపోవును. అంటే జీవితమే ముగిసిపోవును. ఈ శరీరం కాస్త ఏమవుతుంది? కుళ్ళిపోతుంది, మన్నైపోతుంది. ఆ తర్వాత దార యుద్ధ కుండ పగిలిపోవును, బావి యుద్ధ చక్రము పడిపోవును, మన్నైనది వెనకటి వలనే మరలా మట్టికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకి మరలా పోవును. వెళ్ళిపోతుంది. ఆయనతో పాటు మనం వెళ్ళం. అంటే మరణముతో ఆస్తులను విడిచిపెడుతున్నారు. ఆ తదుపరి ఇదిగో తన వారనబడినటువంటి ఈ బంధాలు, ఈ మమకారాలు, ఈ ప్రీతులు, ఈ అనుబంధాలన్నీ కూడా సమాధి దాకా వెళ్ళి వెనక్కి వచ్చేస్తున్నాయి కదా. ఇంకొక మంచి మాట అందులోనే ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో, పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తర్వాత ఉండబోయేటువంటి వారికి కలగదు. పూర్వులు జ్ఞాపకమునకు రారు అని అంటాడేంటి? పూర్వులు జ్ఞాపకం రాకపోవడం ఏంటి? మా నాన్న జ్ఞాపకం లేడా నాకు? మా తాత జ్ఞాపకం లేడా? మా ఇంటి పక్కన మరణించండి, ఆయన జ్ఞాపకం ఉన్నాడు, జ్ఞాపకం రాడంటాడేంటి? ప్రియులారా, జ్ఞాపకం అంటే ఆ జ్ఞాపకం కాదు. అంటే వ్యాపార నిమిత్తము దూర ప్రాంతాలు వెళ్ళేటువంటి భర్తలు ఉంటారు. ఆ వ్యాపకములో మునిగిపోయి కొన్నిసార్లు ఇంటిని గురించిన సంగతులు కావాలని మర్చిపోరు. ఆ బిజీలో మునిగిపోయి మర్చిపోతారు. ఫోన్లు తదితరమైనటువంటివి ఎప్పుడో కానీ చేయరు. కానీ పిల్లలు, ఇంట్లో ఉండేటువంటి భార్య పిల్లలు, వీళ్ళెప్పుడు మా వారు ఎక్కడున్నారో, క్షేమంగా ఉన్నారో లేదో, ఆయన ఆరోగ్యం ఎలాగుందో, వేళకు తింటున్నాడో లేదో, ఆ నీళ్లు పడుతున్నాయో లేదో, ఎప్పుడు వస్తాడో తొందరగా రావాలి. ఆయన వచ్చినప్పుడు మమ్మీ పిక్నిక్ ఎప్పుడు తీసుకెళ్తావు, మమ్మీ బయటకు ఎప్పుడు తీసుకెళ్తావు, వీకెండ్కి ఎక్కడ తీసుకెళ్తావు, డాడీ రాగానే పోదాం, డాడీ రాగానే, వీళ్ళకి సముదాయించి చెప్పి ఎదురు చూస్తూ ఉంటాం. ఎప్పుడో ఆ పనులు ముగించుకొని 10 రోజులకి 15 రోజులకి ఇంటికి చేరితే రాగానే ఒక విధంగా ఒక భావోద్వేగానికి గురవుతారండి. అదంతా ఓకే. మళ్ళీ ఒక వారం రోజులు ఉండి పోతున్నాడు అనుకోండి, పోయే ముందు భార్య అనే మాట ఏంటో తెలుసా? ఏమండి, ఇంటి దగ్గర మేమంటూ ఒకరం ఉన్నామనేటువంటి సంగతి మీరు మర్చిపోవద్దు అని అంటది. అంటారా అనరా? అంటారు. అదేంటే పిచ్చిదానా, నిన్ను మర్చిపోవడం ఏంటి? నువ్వెప్పుడు నా మనసులోనే ఉంటావు, నిన్ను మర్చిపోవడం అంటే చూడు. కాకపోతే నా పర్సులో నీ ఫోటో ఎట్లున్నదో. భార్య మర్చిపోకూడదు, మేమంటూ ఒకరు ఉన్నాము అని జ్ఞాపకం చేసుకో అని అన్నది అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇదిగో నీ కోసం ఎదురు చూస్తాము, మీరు వచ్చి ఇదిగో పిల్లల యొక్క అచ్చట ముచ్చట మీరు తీర్చాలి, మా అవసరాలు తీర్చాలి.
అలాగే వచ్చినటువంటి భర్తకి భార్య తనదైనటువంటి ప్రేమ పంచాలి. అది జ్ఞాపకము అనేటువంటి దానికి అర్థం. అలా కాకుండా ఆ పివి నరసింహారావు జ్ఞాపకం ఉన్నాడు, ఎన్టీ రామారావు జ్ఞాపకం ఉన్నాడు అంటే ఆ జ్ఞాపకం ఉన్న వాళ్ళకు నువ్వేం చేస్తావు? అక్కడ జ్ఞాపకం అంటే ఆ ఉద్దేశం అది కాదు. జ్ఞాపకం అంటే ఇదిగో నీ భర్త నీ జ్ఞాపకం ఉన్నాడంటే నీ భర్త ఇంటికి రాగానే స్నానానికి నీళ్లు తోడావు, స్నానం చేసి రాగానే డైనింగ్ టేబుల్ మీద అన్నం పెట్టావు, లేదంటే వేడివేడి టీ కాఫీలు ఇచ్చావు. అది ఆ జ్ఞాపకములోని విషయం. ఇక్కడ చెప్తున్నటువంటి మాట, నీ పూర్వీకులు నీకు జ్ఞాపకమునకు రారు అంటే వారికి మనం ఏమీ చేయలేం. అందుకే సమాధి యొద్దకు వెళ్ళి టాటా చెప్పేశాం, ఆస్తులను విడిచిపెట్టాం మరణంతోటే. ఇక బంధువులు, కుటుంబ సభ్యులు, మనవారనబడుతున్నటువంటి వారు సమాధి దాకా వచ్చారు. అంటే వీళ్ళు ఎవరూ రావటం లేదు. ఇక మిగిలింది ఒక్కటి. ఒక విషయం చెప్తానండి, నా తల్లిదండ్రులను నేను ప్రేమిస్తాను, నా భార్యని నేను ప్రేమిస్తాను, నా పిల్లలని నేను ప్రేమిస్తాను, ఇంకా మంచివారు, మనవారు, నావారు అనుకున్నటువంటి వారిని అందరినీ ప్రేమిస్తాను. కానీ ఒక ఫ్యాక్ట్ చెప్పనా, నా ఎడలనైనా మీ ఎడలనైనా మనందరి ఎడల జరిగేటువంటిది, మనము మన వారి కంటే కూడా మనము చేసే క్రియలను ప్రేమిస్తాం. బాగా మనసు పెట్టి ఆలోచించండి. మనం చేసే క్రియలను ప్రేమిస్తాం. క్రియ ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాపకాలలో ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉంటారు. అయితే ఆ పనులు మీ వారికి అక్కడికి వచ్చేవి కావచ్చు, సమాజానికి అక్కడికి వచ్చేవి కావచ్చు, నీకు మాత్రమే పనికొచ్చేది కావచ్చు, లేదంటే ఎవరికి నీ పనికి రానిది కావచ్చు. కానీ వీళ్ళందరికంటే మనం చేసే క్రియలనే మనం ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాము. ఇది నిజం. అలా ప్రేమిస్తున్నారు కనుకనే ఒక గూండాయిజం చేయగలుగుతున్నాడు, ఒక ఉగ్రవాది ఉగ్రవాదం చేయగలుగుతున్నాడు, ఒక రాజకీయవేత్త రాజకీయం చేయగలుగుతున్నాడు, ఒక వ్యాపారవేత్త వ్యాపారం చేయగలుగుతున్నాడు. వ్యక్తుల కంటే ఎక్కువ కూడా క్రియలను ప్రేమిస్తాడు. అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, అవి చెడ్డవో మంచివో మెట్టుకి క్రియను ప్రేమిస్తాడు కదా, క్రియను ప్రేమిస్తాడు. అయితే ఈ క్రియలు మనం జరిగించినటువంటి మంచి చెడులు లేదా పాప పుణ్యాలు కనీసం మరి ఇవైనా మనతో వస్తాయా? కానీ పెద్దలు వారు నిజంగా ఆలోచించి చెప్పారా, యాదృచ్ఛికంగా చెప్పారా, ఎలా చెప్పారో కానీ ఒక నిజం చెప్పారండి. ఇంకా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, చచ్చినప్పుడు ఏం తీసుకుపోతావరా, ఏదో బ్రతికున్న నాళ్ళు నువ్వు నేను మంచి చెడు. నిజంగా వండర్ఫుల్ థింగ్ అది. కానీ మాటలకు పరిమితమైపోయామే కానీ చేతల దాకా వెళ్ళలేదు. అయితే వీరెవ్వరూ రాకపోయినా, మన ఆస్తిపాస్తులు మనతో రాకపోయినా, మన పేరు ప్రఖ్యాతలు మనతో రాకపోయినా, మన బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులు మనతో రాకపోయినా, మనతో మాత్రం అవునన్నా కాదన్నా, వద్దన్నా రమ్మన్నా వచ్చేటివి కొన్ని ఉన్నాయి. అవి చూసుకుని వెళ్దామండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనము. కొందరి పాపములు ఏమండి పోలీసు రికార్డులో చదిరిపోవచ్చు, లేదా జైలు రికార్డులలో కొట్టివేయబడవచ్చు, మనుషుల మదిలలో కూడా మరిచిపోవచ్చు. కానీ ఎప్పటికీ మరిచిపోనటువంటి వాడు ఒకడున్నాడు, అతడే ఈ సృష్టికర్త దేవుడు. ఇకపోతే కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా వెళ్ళును. అంటే నీకంటే ముందుగానే వెళ్ళిపోతున్నాయట, మనకంటే ముందుగానే మన పాపాలు వెళ్ళిపోతున్నాయట.
మన పాపాలు వెళ్ళిపోతున్నాయట. ఏమండి, విఐపి వస్తున్నప్పుడు ఆయనకంటే ముందుగానే సెక్యూరిటీ దిగినట్టుగా, విఐపి కంటే ముందుగానే సెక్యూరిటీ దిగినట్టుగా మనకంటే ముందుగానే మన పాపాలు వెళ్ళిపోతున్నాయట. ఎందుకీ? తీర్పునకు అంటున్నాడు. ఆ తర్వాత మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. ఇదేవో ఎవరో ఒక అనామకుడు రాసిన మాటలు కాదు సుమా, ఎవరో చదువు లేని వాడు రాసిన మాటలు కాదు, అనాలోచన పరుడు రాసినటువంటి మాటలు కాదు, ఏదో సామాన్యుడు రాసినటువంటి మాటలు కాదు, ఏదో రక్త మాంసములు కలిగినటువంటి ఈ దేహము కలిగిన వాడు రాసినటువంటి మాటలు కాదు. భూమి కలుగుగాక, సూర్యుడు కలుగుగాక, చంద్రుడు కలుగుగాక, గాలి కలుగుగాక, నీరు కలుగుగాక, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచిన మహత్తు గల మాటను సెలవిచ్చినటువంటి ఆ దేవుడు రాయించినటువంటి మాటలు, ఆ దేవుడు రాయించినటువంటి మాటలు. మీ మరణమునకు ముందే, మీ చెడు న్యాయపు తీర్పునకు ముందుగా వెళ్ళును. ఆ తర్వాత మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. మనం ఏం కొంచపోకపోయినా, మనం వద్దన్నా కూడా మనతో వచ్చేటివి ఉన్నాయి. అవే మనం చేసిన పాపాలు. మరి పాపాలే వస్తాయా? ఇంకేమైనా వస్తాయా? ఇంకో ముచ్చట కూడా చెప్తుండే కింద. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి నా పక్కన తెలదు, వీని తెలదు, వాని తెలదు, వీళ్ళకి తెలవకుండా నేను ఎన్నో చేశాను నువ్వు అనుకుంటావు. రహస్య కార్యాలు, 4 గోడల మధ్యలో మంతనాలు, ఇంకెన్నెన్నో చేస్తావు. అవి కూడా బయలుపరచబడను, దాచబడవు. అన్నీ వస్తాయి. మరొక మాట, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. వేగంగా ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనము. ఇప్పటి నుండి ప్రభునందు మృతి నొందిన మృతులు ధన్యులు. అంటే దేవుని యందు, అంటే దైవ ఆలోచనతో బ్రతికి మరణించినటువంటి వారు ధన్యులు అని వ్రాయబడి ఉన్నదని పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవును. అవి మంచివైనను సరే, అవి చెడ్డవైనను సరే, మనం చేసిన పాప పుణ్యాలు మన వెంట వస్తాయి అని అంటున్నాడు. వస్తే ఏం జరుగుతుందంటున్నాడు? విమర్శకు, అంటే తీర్పుకు లోక న్యాయాధిపతి ఆయనకు పక్షపాతాలు ఉండవు, భేషజాలు ఉండవు. ఆయన తీర్చేటువంటి తీర్పుకు ఇదిగో మనం చేసినటువంటి క్రియలు గురవుతాయి. ఆ క్రియలతో ఆ ఫలాలు అనుభవించవలసి ఉంటుంది. కొరంథీలో రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. కొరంథీలో రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. పిల్లరా, మన భవిష్యత్తుకు చాలా అవసరమైనటువంటి మాటలు, మన జీవితానికి చాలా అవసరమైనటువంటి మాటలు. ఎవరు మరణాన్ని కోరుకోరండి, బ్రతకాలనే కోరుకుంటారు. ఎవరు చెడును కోరుకోరండి, మంచినే కోరుకుంటారు. నాశనాన్ని కోరుకోరండి, మేలునే కోరుకుంటారు. ఏమండి, ఉన్నతంగా ఉండాలని కోరుకుంటారండి, దిగజారాలని కోరుకోరండి. మరి అలాంటి ఉన్నతము, అలాంటి మేలు, అలాంటి క్షేమం, అలాంటి జీవం మనకి ఎప్పుడు వస్తుంది? ఇదిగో ఈ మాటలు చెవిన పెట్టినప్పుడు, చెవిగలవాడు వీటిని వినుగాక, వాటిని ఆలోచించునుగాక, అనుసరించునుగాక. ఏమంటున్నాడు? తాను జరిగించినటువంటి క్రియల చొప్పున అవి మంచివైనను సరే, అవి చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ఆలోచన చెప్పావా, కనుసైగా చేశావా,
చెవితో విన్నావా, చేతులతో చేశావా, ఆ పాపము చేయటానికి పరిగెత్తావా, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును ఇన్ని మాట్లాడుతున్న నేను కూడా క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రపంచానికి శక పురుషుడైన యేసు క్రీస్తు ఎదుట ప్రత్యక్షము కావలయును. మనందరము లెక్క ఒప్ప చెప్పుకోవలసి ఉన్నది. మనం చేసిన క్రియల యొక్క ఫలము అనుభవించవలసి ఉన్నది. ఇక్కడ చేసిన చెడులలో మనుషుల ఎదుటకు తీర్పుకు వెళ్ళినప్పుడే వారి చేత శిక్షించబడుచున్నప్పుడు, దేవుని ఎదుటకి విమర్శనకు వెళ్ళినప్పుడు ఆయన శిక్షించకుండా ఉంటాడా? ఒకవేళ శిక్షిస్తే ఆయన శిక్ష ఎంత తీవ్రంగా ఉంటుంది? ప్రియులారా, ఆలోచించండి. మనతో ఆస్తిపాస్తులు రావు, మన వారనబడినటువంటి వారెవరు రారు. మనతో వచ్చేటివి రెండు ఉన్నాయి. అవి పాప పుణ్యాలు లేదా మంచి చెడులు. దేహముతో జరిగించిన క్రియలు మనతో వస్తాయి, మన వెంట వస్తాయి. వచ్చిన క్రియలను బట్టి దేవుని న్యాయపీఠము ఎదుట తీర్పు గురికి కావలసి ఉంటుంది. అక్కడ భలే మంచి వారమని తీర్చబడ్డామా? పర్వాలేదు. దేవదూతలు, మనం మరణించి కళ్ళు తెరవగానే దేవదూతలు కనబడతాయి. మరణించిన మరుక్షణమే దేవదూతలు కనబడి దేవుడున్న చోటికి తీసుకెళ్తాయి. లాజరు మరణించగానే దేవదూతలు ఆహ్వానం పలికినట్టుగా, రండి దేవుని కుమారుడా అని ఆహ్వానించి ఆ నిత్య జీవులోనికి తీసుకెళ్తాయి. లేదా తేడా వచ్చిందా? నేను నా ఇష్టం, నేను నా కుటుంబం నా ఇష్టం, తింటాను, తాగుతాను, ఆడుతాను, బలాదురుగా తిరుగుతాను, అడగటానికి నీవెవ్వడు, నీ నీతి మాటలు, నీ సోది వాక్కులు నాకు అవసరం లేదని అడ్డమైన, నీచకరమైన, దౌర్భాగ్యకరమైనటువంటి పనులు చేసి మరణిస్తే ప్రభు అయినటువంటి యేసు పలికేటువంటి మాట ఏంటో తెలుసా? ఏ ప్రేమామయుడు అంటున్నావో, ఏ కరుణామయుడు అంటున్నావో, ఏ దయామయుడు అంటున్నావో, ఏ క్షమామయుడు అంటున్నావో, మరలా రాబోతున్నప్పుడు ఆయన పలికేటువంటి మాట, అక్రమము చేయువారలారా, అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడినటువంటి నిత్యాగ్ని దండంలోనికి వెళ్ళండి. కరాఖండిగా మనం ముఖం చూస్తూ చెప్పే మాట అది. మర్చిపోకూడదు నీ జీవితంలో. ఆ రోజు ఆయన నోట నుండి ఆ మాట వచ్చిన తర్వాత నువ్వు మనలేవు, మాట్లాడలేవు. శరణు కోరినా ఫలితమేమి లేదు. నిన్న చెప్పాను కదా, అయ్యో తండ్రివైన అబ్రహామా, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నాను, నీటి చుక్కను పంపించవా అనంటే ఏమన్నాడు? ఐఎమ్ సారీ మై సన్. అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి అక్కడికి నీ దాటి రాజాలకుంటున్నట్లు, పోజాలకుంటున్నట్లు మధ్యన మహా అగాధము ఉంచబడి ఉన్నది. నువ్వు అనుభవించవలసిందే. అయ్యో, ఒకసారి నరకములోనికి వచ్చిన తర్వాత తిరిగి తప్పించుకునే అవకాశము లేదు అనేది నిజమైతే నాకు భూమి మీద ఇంకా 5 సహోదరులు ఉన్నారు. వారికన్నా కనీసం అప్పుడప్పుడు అంటాం కదా, ప్రమాదం ఎదుర్కొన్న తర్వాత అంటుంటాం, ఇలాంటి కష్టం శత్రువు కూడా రావద్దండి. నువ్వు కష్టాల పాలైన తర్వాత ఆ మాట వచ్చింది, మరి నువ్వు మంచిగున్నప్పుడు ఆ మాట రాదే? అప్పుడు వస్తే ఎంత బాగుండు. ఇప్పుడు ఈ అన్నగారికి నరకానికి వెళ్ళిన తర్వాత తమ్ముళ్ళు జ్ఞాపకం వచ్చిళ్ళు, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలంలోనికి రాకుండాన్నట్లు దయచేసి ఒక దైవజనుని, ఒక పాస్టర్ని పంపించవా, ఒక సువార్తికుని పంపించవా, ఒక సేవకురాలుని పంపించవా. ముఖ్యంగా ఈ లాజర్ను పంపిస్తే బాగుంటుంది అని అంటే అబ్రహాం ఏమన్నాడు తెలుసా? భూమి మీద మోషే ఉన్నాడు, భూమి మీద నీ తమ్ముళ్ళకు ఈజిప్ట్ దేశంలో నీ తమ్ముళ్ళకు చెప్పడానికి మోషే ఉన్నాడు. మొజాయిక్ లా అని ఈరోజు మన ఇండియన్ పీనల్ కోడ్లో రాసుకున్నాం.
బ్రిటన్ చట్టము ఆ మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి రాయబడింది. ఈ బైబిల్లో ఏ పాత నిబంధన అని చెప్పుకుంటున్నామో ఆ పాత నిబంధన అనుసరించే బ్రిటిష్ చట్టం మొట్టమొదటిగా రాయబడింది. దాన్ని అనుసరించే ప్రపంచ దేశ చట్టాలన్నీ రాయబడ్డాయి. అందులో ఒకటి ఇండియన్ చట్టం. అంటే మోషే అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు అనేటువంటిది చరిత్ర చెబుతున్నటువంటి వాస్తవం. ఆ మోషే బ్రతికిన కాలం ఒకటి ఉంది, ఆయన జీవించిన స్థలం ఒకటి ఉంది. ఆ స్థలములో 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలంలోకి రాకుండానట్లు దయచేసి లాజరును పంపించి చెప్పించవా అని అంటే అబ్రహాం అన్నాడు, మోషే ఉన్నాడు, ఆయన చెప్పిన మాటలు వారు వినాలి. అయ్యో అబ్రహామా, నీకు ఎట్లా చెప్పాలి? మోషే నాకు కూడా చెప్పాడు, కానీ నేను విన్నానా? నా బుద్ధే గడ్డి తిన్నది. ఇంటికి పెద్దోడు మంచోడైతే ఇల్లంతా మంచిదవుతుందట. నేనే గడ్డి తింటే ఇంకా నా తమ్ముళ్ళు ఏం వింటారు? వాళ్ళు వినరు. మోషే నా దగ్గర కూడా వచ్చి చెబుతున్నప్పుడు నేనేమన్నా తెలుసా? బ్రతక నేర్చిన నీవు సంచిని జబ్బనేసుకొని తిరుగుతున్నావు రానున్నాను. దేవుడు ఎక్కడున్నాడు రాన్నాను. ఉంటే చూపించు రానున్నాను. చేతగాని నువ్వు ఏం చేయడానికి చేతగాక తిరుగుతున్నా పనికి మాలిన వాడవు అని అన్నాను. మత బోధకుడవు అని అన్నాను. సమాజాన్ని చెరుపుతున్న భ్రష్టుడవు అని అన్నాను. ఇంకా ఎన్నెన్నో మాట్లాడాను. కనుక నా తమ్ముళ్ళు కూడా అదే చేస్తారు. అప్పుడు అబ్రహాం అన్నటువంటి మాట, మోషే చెప్పిన మాటలు మీ తమ్ముళ్ళు వినాలి. ఆయన చెప్పిన మాటలు వినకపోతే నీ వలనే వారును అనుభవించాలి. బాలాజీ నగర్కి రమేష్ వస్తున్నాడు గత కొన్ని సంవత్సరాలుగా. నిజం చెప్పడానికి, ఖచ్చితంగా చెప్పడానికి, మీ బ్రతుకు కోరి, మీ భవిష్యత్తు కోరి, మీ విలువైనటువంటి ప్రాణమును కోరి, నాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఇక్కట్లు ఉన్నా, అనారోగ్యాలు ఉన్నా, ఆర్థిక పరిస్థితులు ప్రభావము ఉన్నా, ఇంకెన్నెన్నో సమస్యలు ఉన్నా, వరాలుగా మాసాలు సంవత్సరాల కొలది వస్తున్నాను. మీ సహోదరులను అడగండి. ఇది ఒక ఆనంద్ కుమార్, ఒక నవీన్, ఒక భాగ్యసాగర్, ఒక జోసెఫ్, ఒక జాన్సన్, ఇంకెందరో సహోదరులు ఉన్నారు. ప్రసాద్ గారికి కూడా తెలుసు. వీళ్ళందరూ ఆ మాటల విలువలు తెలుసుకున్నారండి. ఆనంద్ కుమార్ అంటే దయచేసి మీరు అందరూ ఒకసారి ముందుకు రండి. దయచేసి ఆనంద్ కుమార్, నవీన్ అండ్ భాగ్యసాగర్, సో మీరందరూ ముందుకు రండి. వీళ్ళు చిన్న పిల్లలండి, సమాజంలో సామాన్యులండి. అర్జెంటుగా త్వరగా రావాలి. వాళ్ళు సామాన్యులండి. లోకము దృష్టిలో ధనవంతులు కాదు, బాగా చదువుకున్న ఉన్నత విద్యావంతులేమి కాదు, లేదా గొప్ప ఉద్యోగస్తులేమి కాదు. అంబేద్కర్ గారు రాజు. ఏమండి, వీళ్ళు చూస్తే వీళ్ళు ఏం చేస్తారు అని అనుకుంటాం. ప్రియులారా, వీళ్ళు దేవుని మాటల విలువను తెలుసుకున్నారు. ఆ జ్ఞానపు లోతులు తెలుసుకున్నారు. వెండి బంగారముల కంటే మిన్న అయినది జ్ఞానం. జుంటి తేనె కంటే మధురమైనది దైవ జ్ఞానం. ప్రియులారా, ఆస్తులు ఉన్నా బ్రతకలేమేమో కానీ జ్ఞానమున్నవాడు బ్రతకగలడు. భూమి మీద బ్రతకగలడు, పరలోకమందును బ్రతకగలడు. ఏనం చూస్తున్నారు కదండి, పోలియో వచ్చింది చిన్నప్పుడే. నడవలేడు, స్పష్టంగా మాట్లాడలేడు, ఇస్త్రీ చేసుకుని బ్రతుకుతున్న సామాన్యుడు. లోకంలో అయిన స్టాటస్ ఏంటి చెప్పండి? లోకంలో అయిన స్టాటస్ మీన్స్ లెవెల్. ఈయన స్థానం ఏంటి చెప్పండి? పలానా అని అంటారు. కానీ నా బాలాజీ నగర్లో ఉన్నటువంటి నా దేవుని పిల్లలైనటువంటి వారికి దేవుని ఐశ్వర్యం అందించాలి అని కంకణం కట్టుకున్న గొప్ప మనసున్న మహానుభావుడు ఆయన. అటువలనే ఈ పిల్లలందరూ. కానీ నా ప్రియతమ సోదరులు, దైవజనులు,
మరి వారు ఆలోచించి అంటున్నారో అలానో అనాలోచనతో అంటున్నారో. కొత్తపల్లి రమేష్ ఈ బాలాజీ నగర్కు వచ్చి సమాజమును పాడు చేస్తున్నాడు, క్రైస్తవ్యమును పాడు చేస్తున్నారని తొందరపడి మాట్లాడుతున్నారు. నిన్నటి దినము నుండి ఈ దినము వరకు మాట్లాడాను. మిమ్మల్ని పాడు చేసే, ఈ సమాజాన్ని పాడు చేసే మాట ఒక్కటంటే ఒక్కటి ఉంటే ఇక్కడికి వచ్చి నన్ను నిలదీయండి, గళ్ళ పట్టండి, ఏడ్చుకుపోండి. ఒక్క మాట మిమ్మల్ని చెడగొట్టే మాట మాట్లాడానండి. ఉగ్రవాదులు గమ్మన్నానా, తీవ్రవాదులు గమ్మన్నానా, ఉన్మాదులు గమ్మన్నానా, జులాయిగా తిరగమన్నానా, పనికిమాలిన వారుగా ఉండమన్నానా? బాధ్యత కలిగి బ్రతకండి అని అన్నాను. మీ తల్లిదండ్రులను సన్మానించండి, నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించండి. నీ కన్న తండ్రి సంకల్పమును నెరవేర్చండి. బ్రతుకుకు ఒక పరమార్థం సార్థకత జరిగించుకోండి. అలాగే మిగిలిన సహోదరులందరికీ కూడా ఈ మంచి ఆలోచనలు చెప్పి మహానుభావులుగా తీర్చిదిద్దండి. అందుకోసం బైబిల్ తరగతులు జరిగిద్దాము అని అంటున్నాను. ఇది చెడు అయితే ఇక్కడ నన్ను కాలు పెట్టనీయకండి. ఇది మంచిదైతే మీ మద్దతు తెలపండి. ఆ మద్దతు నాకు ఇచ్చే మద్దతు అనుకోకండి. మీరు ప్రభువుకి ఇచ్చే మద్దతు, మీరు దేవునికి ఇచ్చే మద్దతు, మీరు సత్యమునకి ఇచ్చేటువంటి మద్దతు, నిత్య జీవమునకి ఇచ్చేటువంటి మద్దతు. నా ప్రభు ప్రేమమయుడు అంటావు కదా, ఆ ప్రేమ నీలో ఉంటే మనమందరము కలిసి ఈ మంచి పనికి పూనుకోవాలి. పిల్లరా, ఇదిగో ఈ నలుగురు చిన్నవారు కలిస్తేనే ఈ చిన్న కార్యక్రమం జరిగింది. ఇది నేను పెద్దది అనట్లేదు, ఏమండి, ఒక చిన్న కార్యక్రమం కానీ చూడడానికి చిన్న కార్యమే, కానీ కోట్లు కుమ్మరించిన సాటి రాని గొప్ప కార్యం. ఏమండి, ధనముతో సంపాదించలేవు నిత్య జీవం, అధికారంతో సంపాదించలేవు, హంగు ఆర్భాటములతో సంపాదించలేవు, హోదాలతో సంపాదించలేవు. కేవలం దేవుని మాటతో మాత్రమే మనిషిలోని పరిపక్వతని తీసుకురాగలము. మనిషిని మానవత్వంలోనికి తీసుకురాగలము, దానవత్వంలోనికి తీసుకురాగలము, దైవత్వంలోనికి తీర్చిదిద్దగలము, పరలోకానికి అడుగులు వేయించగలము. ప్రేమైనటువంటి దేవుని వల్ల కొర్నేలు అనేటువంటి ఒక భక్తుడు, ఆయన గురించి దేవుడు ఏమన్నాడు తెలుసా? కొర్నేలి, నువ్వు చేసిన ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను ఏందట, జ్ఞాపకార్థముగా నా యొద్దకి చేరినవి. మరి కైండ్ ఇన్ఫర్మేషన్ రెఫరెన్స్ రాసుకుని తర్వాత ఇంటికి వెళ్ళి చూడండి. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, నీ ధర్మ కార్యములు నా యొద్దకి చేరినవి. ఏమండి, వీళ్ళు ఖర్చు పెట్టింది 15,000 20,000 కావచ్చు, అంటే మన దృష్టికి అంతేనా కావచ్చు, కానీ వాళ్ళకు మాత్రం అదొక పెద్ద గుదిబండ అండి. అయితే ఆ కార్యము మిమ్మల్ని బ్రతికించాలని, మిమ్మల్ని సత్యములోనికి తీసుకురావాలని, మిమ్మల్ని చైతన్యవంతం చేయాలని, మిమ్మల్ని రేకెత్తించాలని, గొంతుకలో ప్రాణం ఉన్నంత వరకు దేవుడు ఆయుష్ ఇచ్చిన మేరకి, ఈ శక్తి మేరకి, ఈ జ్ఞానముతో ఇదిగో అనేకులకి ఈ మాటలు వినిపించాలి, ఆలోచింప చేయాలనేటువంటి కంకణము కట్టుకొని ముందుకొచ్చారు. పిల్లరా, మీకు చేతనైతే ప్రోత్సహించండి, మీరును పాలు పంచుకోండి, చెయ్యి కలపండి, ఈ కార్యక్రమాలను జరిగించండి, మీరు నేర్చుకోండి, మరి కొంతమందికి నేర్పించండి, సమాజాన్ని తీర్చిదిద్దండి, మంచి వైపు ప్రోత్సహించండి. ఒకవేళ ప్రోత్సహించడం చేత కాకపోతే ప్రోత్సహించకపోయినా పర్వాలేదు, కానీ అబండాలు రాళ్ళు వేయకండి, అడ్డుకాలు పెట్టకండి. ఈ బాలాజీ నగర్లో, ఈ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి దైవజనులు, వాళ్ళ కమిటీ వాళ్ళకి ఈ సభాముఖముగా చేతులెత్తి నమస్కరించి చెబుతున్నాను, నేను చెప్పేది సత్యమని తేలితే ప్రోత్సహించండి. మీరు అన్నారట, మమ్మల్ని కలవకూడదా అని. ఒక మంచిని చేయటానికి నేను వచ్చాను, మీరెవరో నాకు తెలియదు. పిల్లల్ని కలవమన్నాను మిమ్మల్ని. అయితే ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, మాట్లాడుకుందాం. నేను మీ వద్దకు వస్తాను, మీరు ఎక్కడికి రమ్మంటారో అక్కడికి వస్తాను, మాట్లాడుకుందాం. మీరు ఒక మాట అన్నారు, సమాజాన్ని, క్రైస్తవ్యాన్ని చెడగొడుతున్నాడు అని. నేను మాట్లాడినటువంటి మాటలో చెడగొట్టే మాట ఒక్కటి ఉన్నా మీరు ఏ శిక్ష విధించినా అనుభవిస్తాను.
కానీ అది సత్యమని తేలితే మీరు ఏకీభవించాలి, చెయ్యి కలపాలి. ఈ గొప్ప కార్యములు మీరే ముందుండి నడిపించాలి. ఎందుకండి మనకి కక్షలు? ఎందుకండి మనకి భేదములు? మన దేవుడు ఒక్కడు, మన ప్రభువు ఒక్కడు, మన పరిశుద్ధాత్ముడు ఒక్కడు, మన చేతిలో ఉన్న బైబిల్ ఒకటి. మనం అందరం క్రైస్తవులం. మన లక్ష్యం ఒకటి, మన ధ్యేయం ఒకటి. మనమందరం పరలోకం వెళ్ళాలి. అది సాధించడానికి మనం పోటీ పడాలి. తప్పితే కోతులు తవ్వుకోవటానికి మనం పోటీ పడితే మనకంటే అజ్ఞానులు ఎవరు లేవండి. మనం ఇంత అజ్ఞానంలో, ఇంత చీకటిలో ఉండి మరెవరికో వెలుగు చూపిస్తాం అనడం అవివేకం. కనుక సభాప్రాంగంలో ఉన్నటువంటి చెల్లెలారా, అక్కలారా, తల్లులారా, తండ్రులారా, అన్నలారా, పెద్దలారా, ఈ మాటలు మీరు అర్థం చేసుకుంటారని, తప్పకుండా ఈ రాత్రికాల సమయనందు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని, ఆ మంచి వైపు అడుగులు వేయటానికి మీ శాయశక్తుల కృషి చేస్తారని, దానికి తగినటువంటి మంచి ఫలము మీరు అనుభవిస్తారని నేను మనసారా ఆకాంక్షిస్తున్నాను. నా ఆశలు అడిగి ఆశలు కానివ్వరని, ముఖ్యంగా నీ కన్న తండ్రి నీ కోసం చేతులు చాసి ఆహ్వానిస్తున్నాడు. పిల్లలారా, నా యుద్ధకి రండి. ఆత్మానుసారముగా క్రియలు చేసినటువంటి వాడు నిత్య జీవం పొందుతాడు. శరీరానుసారముగా క్రియలు చేసినటువంటి వాడు క్షయమైపోతాడు, నాశనమైపోతాడు. మీరు నిత్య జీవంలోకి ప్రవేశించాలి అంటే ఈ 2 దినముల నుండి మీరు విన్నటువంటి ఈ మహాజ్ఞానపు సంగతులు మీ హృదయం అనేటువంటి పలక మీద రాసుకోండి ప్రియులరా. దాన్ని రాతి గుండగా ఉంచకండి, మాంసపు గుండగా మలుచుకోండి. ఈ మాటలను స్వీకరించి తప్పకుండా ఒక దినమున దానికి మంచి ప్రతిఫలాలను అందించి మీరు సంతోషించే విధంగా, మీ వారు సంతోషించే విధంగా, ఏదో అల్ప సంతోషిని నేను సంతోషించే విధంగా, మనందరికంటే మన దేవుడు సంతోషించే విధంగా మీరందరూ ఒక రూపాంతరం చెందుతారని ఒక ప్రగాఢమైనటువంటి ఆశతో, సంకల్పంతో ఈ మాటల్ని ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.